ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాము. దీంట్లో కొద్దిగా ఒక్క లెమన్ జ్యూస్ కింద తీసుకుని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ అలాగే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ 2 ఆనియన్స్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ కింద రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే గరం మసాలాకి అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, ధనియాల పొడి, జీలకర్ర అండ్ సోంపు ఇవన్నీ కలిపి ఇలా పేస్ట్ కింద రెడీ చేసి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని చికెన్ని ఎక్కడ వాటర్ లేకుండా బాయిల్ చేసి పెట్టుకుందాం. ఇలా చికెన్ అంతా ఎక్కడ వాటర్ లేకుండా ఫుల్గా బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అవుతుండగా కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్ పేస్ట్ ఇలా ఫ్రై అవుతుండగానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్ పేస్ట్ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసేసుకుందాం. ఈ ఆనియన్ పేస్ట్, గరం మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలాగా ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ కుక్ అవనిద్దాం. మనకి కూర అంతా ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత కొత్తిమీర సర్వ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.